హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే ఎంతో ఈజీగా మనం ప్రతిరోజు వేసుకునే ముగ్గులలో ఇదొక ముగ్గు అండి. ఈ ముగ్గు అయితే ఎంతో చక్కగా ఈజీగా అయితే మనం వాకిట్లో వేసుకోవచ్చు. ఇలాంటి ముగ్గులు మనం వాకిట్లో వేసుకున్నప్పుడు ఎంతో కలగా నిండుగా కనిపిస్తుందండి. ఈ ముగ్గు వచ్చేసి 11 చుక్కలు, ఎదురు చుక్క ఒకటి వచ్చేవరకు బ్యూటిఫుల్ తిప్పుడు ముగ్గు అండి. ఈ తిప్పుడు ముగ్గు అయితే మనం వాకిట్లో వేసుకున్నామంటే వాకిల్లే చాలా కలగా నిండుగా కనిపిస్తుందండి. నిండుగా కనిపించే ఈ తిప్పుడు ముగ్గు అయితే చాలా బాగుంది. ముందుగానైతే 5 చుక్కల ముగ్గు అయితే ఎలా వేసుకుంటామో అలానే చుట్టూ 4 వైపులనైతే ఇలా గీసేసుకోవాలండి. ముందుగాల మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. పక్కనే హైప్ అని ఉంటుంది, హైప్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే ఈజీగా ఇలా 4 వైపులనైతే ఇలా 5 చుక్కల ముగ్గుకైతే ఎలా గీసుకుంటామో అలా అయితే గీసేసాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ముగ్గు అయితే. ఈ ముగ్గుకు తగ్గట్టుగా నేనైతే కొంచెం అయితే నేను డిజైన్ కూడా వేస్తాను ఫ్రెండ్స్. అందుకనే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను. నా వీడియోలు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారు కానీ లైక్ చేయండి. మళ్ళా అలాగే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకెంత మంచిగా చూస్తారో అని నా ఆలోచన అండి. నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా సబ్స్క్రైబర్లు అయితే ఒకరో ఇద్దరో చూస్తున్నారు. మిగతా వాళ్ళంతా చేసుకొని వాళ్ళే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ నా ముగ్గులు చూస్తున్నందుకు. ఇలా మనము చుట్టూరా ఇలా మనం తీగలాగా ఇలా గీసుకుంటూ రావడమే అండి. చాలా ఈజీగా ఉంటుంది. మనకు ఒకదాని తర్వాత ఒకటి గీసుకుంటూ వెళ్ళామంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ముగ్గంతా ఒకటేసారి చూసేసరికి అయితే అమ్మో ఈ ముగ్గ మనకు రాదు అని అనుకుంటాము. కానీ మొత్తం ముగ్గులు మనం ఇట్లా వేసేటప్పుడు చూస్తే మటుకు ఈజీగా ఉండి చాలా మనం కూడా నేర్చుకోవాలి అని అనిపిస్తుందండి. చాలా ఈజీగా ఉంటాయి. వాకిట్లో చూడడానికి కూడా మనకి చుక్కలతో గీసే ముగ్గుల కంటే చుక్క కలుపుకొని గీసేదానికంటే ఇలాంటి ముగ్గులు చాలా అందంగా కనిపిస్తాయండి వాకిట్లో అయితే. ఇప్పుడైతే ఇక్కడ గ్యాప్ ఉన్న దగ్గర ఒక చుక్క అవుతుంది కదా, ఈ చుక్క దగ్గర నుంచి ఒక గీత అయితే ఇలా గీసేసుకొని దీని చుట్టూరా చిన్నగా డిజైన్ అయితే నేను గీసుకుంటున్నానండి. ఇలా డిజైన్ వేసుకోవడం వల్ల ఈ తిప్పుడు ముగ్గుకైతే చాలా చాలా మంచిగా అయితే కనిపించింది ఫ్రెండ్స్. నాకైతే చూస్తున్న మీ అందరికి కూడా మొత్తం చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలా నేనైతే ఇక్కడ రౌండ్గా గీతలు అయితే గీసుకుంటున్నాను. గీసేసుకొని దీని చుట్టూరా చిన్న చిన్న చుక్కలు అయితే ఇలా పెట్టేసుకొని మధ్యలో ఇట్లా పెద్దగా చుక్కలు అయితే పెట్టేసి ఆ చుక్క పైన ఒక గీత అయితే ఇలా గీసుకున్నానండి. చూడండి, సింపుల్గా ఈజీగా ఇలా అయితే నేను గీసేసుకున్నాను. ఇదే విధముగా చుట్టూరా 4 వైపులా ఖచ్చితంగా ఇలానే గీస్తున్నానండి. ఇలా గీయడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా గీసేస్తున్నానో నేనైతే. ఇలాంటి మంచి మంచి ముగ్గులు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం అయితే ప్రతి వాకిట్లో ముగ్గులు అయితే ఖచ్చితంగా ఉండాలటండి. మనకు పాతకాలంలో ఉండే ప్రతి ఒక్కరూ మనకి ముగ్గులు వేయాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా వెనకటి మనుషులు మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా తిడతారండి. ముగ్గు వేయలేదేంది, వాకిట్లో ఊడ్చి అలాగే వదిలేసావని తిడతారండి. మీకు మీ ఇంట్లో కూడా తిట్టే వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే సింపుల్గా అయితే ఇలా గీసేసుకున్నాను కదా 4 వైపులా.
ఇలా గీసుకోవడం వల్ల ఎంత మంచిగా కనిపిస్తుందో మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి తిప్పుడు ముగ్గులు వాకిట్లో వేస్తే వాకిలి ఎంత నిండుగా కలగా కనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా మనము 4 వైపులా చక్కగా ఇలా గీసేసుకున్న తర్వాత నేనైతే మధ్యలోనైతే ఎల్లో కలర్ చుక్కలైతే పెట్టేసుకొని వాటిపైన రెడ్ కలర్ చుక్కలైతే పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనము ప్రతిరోజు పెద్ద పెద్ద కలర్స్ అయితే వేసుకోలేము కదా. అందుకనే చిన్నగా ఇలా కలర్లతోని చుక్కల్లాగా పెట్టుకుంటే ఎంతో కలగా నిండుగా కనిపిస్తుందండి. వాకిట్లో లక్ష్మీ కళ తెచ్చే ఈ మంచి ముగ్గులైతే ఎంతో బాగుంటాయండి. ఇలా పెట్టేశాను నేనైతే మొత్తం మీద, చూస్తున్నారు కదా. ఈ ముగ్గునైతే మొత్తము ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తున్న వాళ్ళకి ఈ ముగ్గు మొత్తం మీద ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అక్కడక్కడ గ్రీన్ కలర్ చుక్కలు కూడా పెట్టేశాను ఫ్రెండ్స్. ఈ ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని వీడియోల కోసం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.